హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ వెహికల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన బండి అయితే కిరాయికి వెళ్ళి ఇంటికి వచ్చింది. దీంట్లో ఉన్న చెత్త చెదారం ఏంట్లో ఎట్లా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తా. అంటే చెత్త చెదారం అంటే దీని లోపల గ్రీన్ మ్యాట్ ఉంటుంది మంది. దానివల్ల మనకు ఊకటం కుదరదు, చేత్తోనే క్లీన్ చేసుకోవాలి. మన వెహికల్కి అయితే ఈ సైడ్ లోనకి డస్ట్ రాకుండా ఈ కటన్స్ అనేవి పెట్టించాము. కానీ ఎక్కిన కస్టమర్స్ గాలి కోసం వాటిని పక్కకు జరిపేస్తున్నారు. దానివల్ల దుబ్బ మొత్తం బండిలో కూడా లోన ఇంటీరియర్లో పేరుకుపోతుంది. ఇదంతా ఎలా క్లీన్ చేయాలో మీకు మన వీడియోలో చూపిస్తా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వెహికల్ని అయితే క్లీన్ చేయడానికి ఎటువంటి మిషన్ లేదు, అదే వాక్యూమ్ క్లీనర్ లాంటివి ఏమీ లేవు ఫ్రెండ్స్. మనం చేత్తోనే చేయాలి. ఫస్ట్గా ఈ మ్యాట్లు తీసుకొని డోర్ తీసి బయట దులుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కిన వాళ్ళంతా ఈ మ్యాట్ మీదే మనకి దుబ్బ దులుపుతూ ఉంటారు. ఇవి లేకపోతే ఇంకా మొత్తం మట్టి మట్టి అయిపోద్ది లోన కింద. మనమైతే ఇక్కడ కనపడుతున్న ఈ చిన్న చిన్న చెత్త మొత్తం చేత్తోనే తీసుకోవాలి. అవి ఊకటానికి గుర్రావు. ఈ చెనక్కాయలు, పల్లీలు ఇలాంటి పొట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అవన్నీ మనం చేత్తోనే ఏరుకోవాలి. మీరు అందరూ అనొచ్చు, ఎంత రిస్క్ తీసుకుని ఎందుకు బ్రో ఆ మ్యాట్ వేయటం అనొచ్చు. కానీ ఈ మ్యాట్ వేసిన తర్వాత ఎక్కిన కస్టమర్స్ ఫీలింగ్ చూడండి, మీకే తెలుస్తుంది. ఆ ఎంజాయ్మెంటే వేరు. వాళ్ళు ఫీల్ అయ్యేది కాక మనని పొగుడుతూ ఉంటే మనకు కూడా ప్రౌడ్ ఆఫ్గా ఉంటుంది. వెహికల్ ఎంత నీట్గా ఉంటేనే నెక్స్ట్ టైం మనకి కిరాయికి ఎవరైనా పిలవడానికి. ఎక్స్ప్రెస్ అండి, దీనికి రెండు పక్కల డోర్లు ఉంటాయి కాబట్టి అటు ఇటు ప్యాసింజర్ ఎక్కితే కాబట్టి రెండు సైడ్లు కూడా ఈ డోర్ మ్యాట్లు వేసాను. ఇప్పుడైతే దీన్ని కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇటు సైడు మొత్తం చేయాలంటే మనకి గాలి రాదండి, ఒక్కపోసేస్తుంది లోనికి. అందుకని ఆ డోర్ ఈ డోర్ కొంచెం తెరిచి ఉంచి పని చేసుకుంటే చాలా మంది. ఈ మ్యాట్లకు కూడా ఏ స్టిక్కర్లు అతికిని ఇవన్నీ తీసేయాలండి, చేత్తోనే చేసుకోవాలి, తప్పదిక. ఇదంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా ఒకసారి అయితే తడిగుడ్డ పెట్టి తుడుచుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకైతే చూస్తున్నారు ఇవన్నీ చెనక్కాయలు ఫ్రెండ్స్. నిన్న బీచ్కి అయితే వెళ్ళారు, కిరాయి పేరుపాలెం బీచ్కి. అక్కడ మొత్తం ఇక తినే స్నాక్స్ ఏమన్నా పిల్లలు ఉంటారు, వాళ్ళు పడేస్తారు, తప్పదు. ఒకటి అయితే చేత్తోనే ఏరుకోవాలి. చూడండి పువ్వులు ఏంటో హెయిర్ చాలా చాలా ఉన్నాయి. చూపించడానికి నాకే ఇబ్బందిగా ఉంది కానీ తప్పదు. చూడండి మా బాధలు ఎలా ఉంటాయో గ్రీన్ మ్యాట్ గురించి. ఈ వెహికల్ వచ్చేసి 9 సీటింగ్ వెహికల్ ఫ్రెండ్స్. ఇది 9 మంది కూర్చునేది. దీనికి మనకి ఆర్టీసీ బస్సు లెక్క ఫ్రంట్ బ్యాక్, ఇంకో బ్యాక్ కూడా 3 సీట్లే ఉంటాయి. ఈ సందులలో కూడా మనం క్లీన్ చేసుకోవాలి. వాటర్ బాటిల్ అయితే తాగి ఇక్కడ పడేశారు. మనం వెళ్ళొచ్చిన ప్రతిసారి ఇలా క్లీన్ చేసుకోవాలి, తప్పదు. బుకింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఈ విండోస్ తీయటం వల్ల చూడండి డస్ట్ వచ్చేసి మొత్తం పేరుకుపోయింది. దీన్ని అయితే ఇప్పుడు మనం క్లాత్ పెట్టేదే శుభ్రంగా తుడవాలి, తడి క్లాత్ పెట్టి. లేకపోతే అది పోదు, అలానే పేరుకుపోయి బ్లాక్గా అయిపోద్ది. అంతా ఇప్పుడైతే తడిగుడ్డ పెట్టి క్లీన్ చేస్తా, అది కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి బ్యాక్ సైడే చూసాం, ఫ్రంట్ సైడ్ కూడా ఉంది, నా సైడ్ కూడా. ఎక్కిన కస్టమర్సే కాదు, నేను కూడా చికా చేస్తూ ఉంటాను కదా, పక్కన అది ఇది తీసేసి ఇవన్నీ కూడా నీట్గా చదువుకోవాలి. ఫ్రంట్ క్యాబిన్లో చూడండి ఫ్రెండ్స్, చెత్త అయితే తక్కువగానే ఉంది కానీ ఈ పిల్లో, ఈ టవల్ ఇవన్నీ చదువుకోవాలి. మనం ఇవన్నీ లేపి పెట్టుకొని ఆ టవల్ కూడా నీట్గా చేసుకోవాలి. ఏమైనా చెత్త ఉంటే దులపాలి. ఇది పేపర్ వచ్చేసి అద్దం తుడుచుకోవడానికి ఉంచుకున్నాను ఫ్రెండ్స్, చదవడానికి ఏం కాదు. కస్టమర్ సైడ్ కన్నా నా సైడే ఎక్కువ చూడండి డస్ట్ వచ్చేసింది వ్యాన్లోకి. నేనే ఆ కాగితాలు అవి చింపేశాను. మనం క్లచ్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, దానివల్ల గడ్డి చూడండి ఇక్కడ ఖరాబ్ అయిపోయింది, మొత్తం ఎడితెట్టి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా శుభ్రంగా ఏరుకొని క్లీన్ చేసుకోవాలి, అప్పుడే నీట్గా ఉంటుంది. మ్యాట్ కూడా దులిపి మళ్ళీ పరుచుకుంటే మనకే మంచిది. మనం కూడా బురదలో దిగి ఎక్కుతూ ఉంటాం కాబట్టి కాళ్ళు శుభ్రంగా దులుపుకొని ఎక్కితే మ్యాట్ మీద నీట్గా ఉంటుంది. ఈ టవల్ అయితే దులిపేసుకున్నాం. ఈ దిండి అయితే దీని మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనకి కొంచెం మెత్తగా ఉంటుందని, అంతే, హైట్ సరిపోక కాదు. మన టైగర్ అయితే పడిపోయింది, లేపాలి దీన్ని, కూర్చోబెడితేనే నీట్గా ఉంటుంది. ఈ వెహికల్లో సామాన్లు ఎక్కడ పడితే అక్కడ పడేయటమే. ఇగో రిమోట్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్, అక్కడే పెట్టుకోవాలి, తప్పదే. విండో కాడ డస్ట్ వచ్చిందని చెప్పి కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు, లేకపోతే అది గలీజ్గా కనపడుద్ది. మొత్తం విండో అంతా క్లీన్ చేసుకుంటే మనకే మంచిది, చూసే కస్టమర్స్ కూడా కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ డస్ట్గా ఉన్నా కానీ వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. నేనైతే ఇంట్లో పని అయితే ఏదని చెప్తే చేయను, కానీ ఈ వెహికల్ తుడుచుకోవడంలో నాకు చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. ఇది నీట్గా ఉండాలి, అందుకనే రోజు దీన్ని క్లీన్ చేస్తూ ఉంటా. మనకి బుకింగ్కి వెళ్ళి వచ్చినప్పుడల్లా క్లీన్ చేస్తూ ఉంటా. ఈ సైడ్ కూడా చేసుకుంటే చాలా మంచిది శుభ్రంగా. నెక్స్ట్ వచ్చి సీట్లు కూడా తుడుచుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే సీట్లకు కూడా ఆయిల్ అవుతూ ఉంటాయి. తుడవకపోతే మరి మడ్డికి కనపడిద్ది. అవి కూడా క్లీన్ చేసుకుంటే మనకి చాలా మంచిది. ఈ సీట్ కవర్లు అయితే మనకి వెహికల్తో వచ్చినాయి, ఇంతవరకు అయితే మనం కుట్టేయలేదు ఫ్రెండ్స్, వాటినే వాడుతున్నాం. అంటే కొంచెం కొంచెం చిరిగిపోయాయి, బట్ అయినా మారలేదు. ఇప్పుడు ఎందుకు మొత్తం చినిగిపోయినాక మార్చుకోవచ్చు అని ఈ మ్యాట్లు అయితే కింద పడేసుకొని శుభ్రంగా ఇది కూడా తుడిచేసుకున్నా. సైడ్ అయితే చూడండి ఫ్రెండ్స్, మొత్తం తుడిచేసా. ఈ అద్దం పైన మనకు లోగో ఉంటుంది. ఒకసారి మన వెహికల్ కిరాయికి వెళ్ళి వచ్చింది అనుకోండి, ఈ బ్యాక్ సైడ్ కనపడుతున్న ఈ బంపరు పైన క్యారేజ్ ఇరిగిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఇది చాలా లూజ్గా పెట్టినట్టున్నాడు. మేము పెట్టించేటప్పుడు స్టాండర్డ్గా పెట్టించాం, బట్ కాకపోతే ఇది ఎగరటం వల్ల ఏమో ఇరిగిపోతుంది ఫ్రెండ్స్. ఈ 5 సైడ్ నుండి కింద సైడ్ ఇరిగిపోయి సౌండ్ అయితే ఫుల్గా వచ్చేస్తుంది. మనం బయటకు వెళ్ళిపోయి ఇప్పుడు ఈ వెల్డింగ్లని ఖచ్చితంగా పెట్టేయాలి ఫ్రెండ్స్, లేకపోతే ఈ బంపర్ అనేది రన్నింగ్లో ఊడిపోయినా ఊడిపోవచ్చు, అది బాగా ఎగురుతుంది. బ్యాక్ సైడ్ డోర్ తీద్దామంటే లాకేసా. ఇక లోన్ నుంచి చూపించాక ఫ్రెండ్స్, దీనికైతే డిక్కీ అయితే ఏమి ఉండదు బ్యాక్ సైడ్. మన ఎక్స్ప్రెస్కి అయితే ఈ హార్న్స్ అనేవి కిందకి తిప్పి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వర్షాకాలం కదా, ఈ కిందకి తిప్పి పెట్టుకోకపోతే వాటర్ వెళ్ళిపోయి హార్న్లు అయితే సరిగ్గా పనిచేయట్లేదు. ఇప్పుడైతే మనకు అటువంటి ఇబ్బంది ఏం లేదు, వాటర్ అయితే ఏం వెళ్ళట్లేదు, హార్న్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే ఎలా క్లీన్ చేశానో మొత్తం చదివేశాను ఫ్రెండ్స్. ఎక్కడికి మళ్ళీ బుకింగ్ కోసం సిద్ధంగా ఉంది వెహికల్ అయితే. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.